గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది పర్వాన్ని 9 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 10వ భాగం చెప్పుకుందాం. జరత్కారుడు గురించి చెప్పుకున్నాం మనం. కన్యను అన్వేషించడానికి బయలుదేరాడు. తన పేరు గల కన్యని వివాహం చేసుకోవాలని శబ్దం చేశాడు. అలా అడవిలో తిరుగుతూ ఆయన పితరుల మాటలను స్మరించుకొని పెద్దగా ఒకసారి నా పేరు గల కన్య ఉన్నారా ఎవరన్నా అని ఆయన ముమ్మారు పితరుల్ని ప్రార్థించాడు. ఉంటే చూపించండి అని పితరుల్ని ప్రార్థించాడు. ఆ తర్వాత కొంత సమయానికి వాసుకి అంటే సర్పరాజు తెలుసు కదా, ఆ వాసుకిని ఆధారం చేసుకునే కదా చిలికింది మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు విషం కోసం. ఆ మహానుభావుడు వచ్చి నా చెల్లెల్ని చేసుకోమని అడిగాడు. నాకు ఇలా శపథం ఉంది, నా పేరు గల అమ్మ అయితే నీ పేరు గలదే మా చెల్లెలు కూడా అన్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. జగత్కారుడికి ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు ఇదంతా ఎవరికి? సౌనక మహర్షికి కదా. ఓ మహర్షి, పూర్వం నాగమాత అయిన కద్రువ తెలుసు కదా మనకు. కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనే భార్యలు. వినతకు వైనతేయుడు అంటే మన గరుత్మంతుడు. తర్వాత ఆయన సూర్యవాహనుడు, ఆ పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఇద్దరు ఆమెకి. మరి వీళ్ళకి చాలామంది సర్పాలను కోరుకుంది కద్రువ. అయితే శాపం ఇస్తుంది ఒకసారి ఆమె. ఆ శాపం గురించి విపులంగా మళ్ళీ ఒక అధ్యాయంలో మనకు వస్తుంది, ఒక భాగంలో చెప్పుకుందాం వివరంగా. మీరు జనమేజయుడి యొక్క యజ్ఞంలో పడి చచ్చిపోదురుగా కానీ శాపం ఇచ్చింది తల్లే పిల్లలకి. అలా ఆ శాపానికి బలి కాకుండా ఉండటం కోసం ఆస్తికుడు ఈ జరత్కారుడికిచ్చి వివాహం చేశాడు ఆస్తికుడు. అర్థమైందా? ఆస్తికుడి గురించి మనం చదువుకున్నాం. మహాతపస్వి, వేదాంగాల్లో పండితుడు ఇతడు. అందరి పట్ల కూడా సమదృష్టి ఉన్నవాడు ఇతను. సమదృష్టి అంటే తెలుసుగా, భగవద్గీతలో చెప్పుకున్నాం కదా మనం. అంటే తనతో సమానంగా చూడటమే సమదృష్టి. అందరినీ తనలాగా చూసుకున్నాం కదా. అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి కూడా భయాన్ని తొలగించడానికి ఈయన, నేను ఇంతకుముందు చెప్పుకున్నాం ఇతని కథ. నాగకన్యకి తర్వాత మా మనిషికి ఋషికి పుట్టినవాడు ఈ ఆస్తికుడు. కాబట్టి ఆ టైము ముందు వివాహం చేసుకోదలచలేదు. తర్వాత పితరులు మనకు ఒక గొయ్యిలో వేలాడటం, ఒక ఏరుకు పట్టుకుని నేను చెప్పుకున్నాం. వాళ్ళు వివాహం చేసుకోమన్నారు కాబట్టి వివాహం చేసుకున్నాడు ఆస్తికుడు. ఎవరిని? వాసుకి చెల్లెల్ని. అటు మాతృవంశానికి కూడా భయం లేకుండా చేశాడు ఆస్తికుడు. ఎలా? ఈ జనమేజయుడి యొక్క యాగంలో సర్పాలు పడుతూ ఉంటే వాటిని ఆపాడు వచ్చి జనమేజయుడికి చెప్పి. ఆ వృత్తాంతం వచ్చే భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.